రాష్ట్రంలోని యువ ఆటగాళ్ల సత్తాకు వేదికగా నిలిచే లక్ష్యంతో ఆరంభం కానున్న టీ20 లీగ్కు ఫ్రాంచైజీలు ఖరారయ్యాయి. శనివారం జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో మొత్తం 8 జట్ల కోసం 13 సంస్థలు పోటీ పడగా 7.5 కోట్ల అత్యధిక బిడ్తో హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. జూన్ 20 నుంచి జూలై 11 వరకు టీ20 లీగ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల క్రికెటర్ల సత్తాని వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఆరంభం కానున్న టీ20 క్రికెట్ లీగ్లో 8 ఫ్రాంచైజీలు ఖరారయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఏ ఆధ్వర్యంలో జరగనున్న ఆ లీగ్ జట్ల బిడ్డింగ్ శనివారం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ ఫ్రాంచైజీని 7.5 కోట్లతో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. రంగారెడ్డి ఫ్రాంచైజీని 7.2 కోట్లతో ఎంఎస్ బూరుగు ఇన్ఫ్రా కైవసం చేసుకుంది. వరంగల్ ఫ్రాంచైజీని 6.55 కోట్లతో బైన్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెదక్ ఫ్రాంచైజీని 6.33 కోట్లతో బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, నల్గొండ ఫ్రాంచైజీని 5.06 కోట్లతో కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. కరీంనగర్ ఫ్రాంచైజీని 4.57 కోట్లతో ఈఐపీఎల్ గ్రూప్ అండ్ తిబ్రమాల్, మహబూబ్నగర్ ఫ్రాంచైజీని 4.50 కోట్లతో వీరభద్ర స్టీల్స్, ఖమ్మం ఫ్రాంచైజీని 4.44 కోట్లతో అన్విత గ్రూప్ సంస్థ కైవసం చేసుకున్నాయి. బిడ్డింగ్లో అధిక ధర వేసిన సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో జట్లను ఎంచుకునే అవకాశం కల్పించగా హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు టీ20 సువర్ణావకాశంగా భావిస్తున్నామని ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జి సాంబశివరావు పేర్కొన్నారు. So right from the beginning, Eenadu has been in the forefront to encourage the rural youth into the cricket. It is almost a journey started in 2006 actually. And in fact, the kind of effort made by the company has been awarded a Guinness Book record also in 2013. And we have been encouraging the rural youth particularly into the scheme for many years. Now, this is a privilege to us to be a franchisee of Hyderabad for the company. Thank you. దేశంలోని అగ్రగామి స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ అయిన టీసీఎం స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లీగ్కు అధికారిక ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. లీగ్ను సమర్థవంతంగా నడిపించేందుకు తమిళనాడు ప్రీమియర్ లీగ్ మాజీ సీఈఓ ప్రసన్న కണ്ണన్ను లీగ్ ఎగ్జిక్యూషన్ హెడ్గా హెచ్సీఏ నియమించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జూన్ 20 నుంచి జూలై 11 వరకు టీ20 లీగ్ జరగనుంది. హెచ్సీఏ ఎంపిక చేసిన ప్లేయర్లతో జూన్ 7న ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఆటగాళ్లు తమ కనీస ధరను 50,000 నుంచి 5 లక్షల వరకు నమోదు చేసుకోవచ్చని హెచ్సీఏ తెలిపింది. ఆటగాళ్ల కొనుగోలుకి ఒక్కో ఫ్రాంచైజీకి 60 లక్షల పరిమితి ఉంటుందని హెచ్సీఏ స్పష్టం చేసింది. హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ క్రికెట్ కి చాలా చాలా ఆదరణ ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా వెయిట్ చేస్తున్నారు. ఈ టీ20 అనే లీగ్ ఒక ఆస్పిరేషనల్ లీగ్ లాగా ఉంటుంది. ఫ్రాంచైజీ ఓనర్స్ కు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. 8 టీంలు 8 పేర్లు తీసుకున్నాయి. డెఫినెట్ గా వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి మొత్తం స్టేట్ లో ఒక వైబ్రేటింగ్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 1 మంత్ లో ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ గా వాళ్ళకి ప్లేయర్స్ ఆక్షన్ ఉంటుంది. దెన్ జూన్ 21 కెళ్ళి మేము లీగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఎంటైర్ తెలంగాణలో ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగ వాతావరణంగా ఉంటుందని ఆశిస్తున్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్ ఆ వేలంలో భాగమయ్యే అవకాశముంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియో హాట్స్టార్ మ్యాచ్లను వీక్షించవచ్చు.